హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే 2025వ సంవత్సరం మే నెల 16వ తేదీ నాడు శుక్రవారం రోజు నేను థర్డ్ ట్రాన్స్మిషన్ చేశాను ఆల్ ఇండియా రేడియోలో. అయితే థర్డ్ ట్రాన్స్మిషన్లో 5 PM సిల్వర్ స్క్రీన్ ఉంటుంది కదా. అయితే శుక్రవారం రోజు కాబట్టి 8 PMకి మనకి మస్తీ మజా ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు నేను ఓన్లీ మీకు సిల్వర్ స్క్రీన్ మాత్రము స్క్రిప్ట్ మాత్రం మీతో పంచుకుంటానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం స్క్రిప్ట్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 5 గంటలకి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటల 1 నిమిషం దాటి 3 సెకండ్లు. అయితే ఏమైందంటే ఈసారి 16వ తారీఖు చాలా ఉండను. ఎందుకంటే సరస్వతి పుష్కరాలు కూడా ఉన్నాయి కదా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో. అందుకని వాటి తాలూకా ప్రోమోస్ చాలా ఉండనమాట. కమర్షియల్ స్పాట్స్, అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అనేసి స్పాట్స్, అలాగే ఆపరేషన్ సింధూర్ విజయం పై వాళ్ళ స్పందన డిఫరెంట్ వాళ్ళవి 2 minutes 3 minutes ఒక 3 స్పాట్స్ ఉండను. ఇట్లా చాలా స్పాట్స్ ఉండను అనమాట. అందుకు కొద్దిగా సింగిల్ పాటతోటే అయిపోయిందనమాట. చక్కగా ఎక్కువ పాటలు కూడా వెళ్ళలేదు. 7 songs వెళ్ళాయి. నార్మల్గా అయితే 10-12 songs వెళ్తాయి అన్నమాట. అండ్ 7 సాంగ్సే వెళ్ళాయి. అన్ని స్పాట్స్ ఉంటాయి. మధ్యలో ప్రోమోస్ వేస్తూ ఉండాలి. మధ్యలో ఏమైనా గమనికలు ఉంటే గమనికలు చెప్తూ ఉండాలి కదా, అందుకనమాట. ఓకే, సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే దివ్య అని చెప్పేసి ఒక మంచి ఫిల్లర్ వేస్తాం. 2 seconds మటుకు వేసేసి తాజా సినిమా కబుర్లతో ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఒక మంచి పాట వేస్తాం. ఆ పాట అయిపోయిన తర్వాత మరి ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మొదటగా వస్తున్న మూవీ అప్డేట్ ఏంటో తెలుసుకుందామా? బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. వీరిద్దరి జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. హీరోయిన్ రష్మిక మంతన్న క్లాప్ కొట్టగా నటుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి వీళ్ళిద్దరూ నటించిన బేబీ మూవీ ఉంది కదా, దాంట్లో నుంచి ఓ 2 ప్రేమ మేఘాలు అనే పాట వేశాను అనుకుంటా. ఇక నెక్స్ట్ బేబీ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. మరి మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం జూనియర్. ఇప్పుడు టాలీవుడ్లో మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొరపాటు నిర్మించారు. జెనీలియా డిసౌజా కీలక పాత్ర పోషించారు. చిత్ర బృందం గురువారం విడుదల తేదీని ప్రకటించింది. జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కుటుంబంతో కలిసి సరదాగా చూసేలా ఈ చిత్రం ఉంటుందని, వినోదం, భావోద్వేగం కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందించామని చిత్ర యూనిట్ తెలిపింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు కాబట్టి మ్యూజిక్ పరంగా మంచి పాటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఈ అమ్మాయి ఉంది శ్రీలీలది ఏదో ఒక పాట వేస్తాను అనమాట. ఆ తర్వాత మధ్యలో చాలా స్పాట్స్ చెప్పాను కదా, అవి వేస్తూ ఉన్నానన్నమాట. అలాగే ప్రోమోస్ వేస్తూ ఉన్నానన్నమాట. ఓకే, సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే రామ్ పోతినేని కథానాయకుడిగా మహేష్ బాబు
దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. భాగ్యశ్రీ బోర్సే అంటే మేబీ ఆమెనుకుంటా కదా, రవితేజతో నటించింది కదా ఆ అమ్మాయి అనుకుంటా. ఏదో లాస్ట్ మూవీ ఉంది కదా, దాని పేరు నాకు గుర్తొస్తలేదు. ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం చిత్ర బృందం టైటిల్ను ప్రకటించింది. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్లో రామ్ స్టైలిష్ లుక్లో అభిమానులను ఆకట్టుకున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం వివేక్ మెర్విన్, సినిమాటోగ్రఫీ సిద్ధార్థనని. వింటూనే ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అనేసి ఇంకొక మంచి పాట రామ్ సినిమాదే రెడీలో వేసాను అనుకుంటా, ఒక మంచి పాట. వాళ్ళ మ్యారేజ్ సాంగ్ ఉంటుంది కదా, అది వేసాను అనుకుంటా. ఇక నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మన నెక్స్ట్ మూవీ అప్డేట్గా వచ్చేస్తుంది. కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం తెరకెక్కించిన చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. అయితే ఈ నెల 17న ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. అలాగే ఈ నెల 24న హైదరాబాద్లో ఆడియో వేడుకను, 29న విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ మూవీస్ ద్వారా ఎన్ సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. దీంట్లో శింభు, జయం రవి, త్రిష కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు అని చెప్పేసి ఇక కమల్ హాసన్వి 2 పాటలు వేసాను. దశావతారం అంటే టైంని బట్టి కదా, 5 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 5 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది కదా ఇది ప్రోగ్రాము. మనకి లాస్ట్ టైం కొంచెం మిగిలింది కాబట్టి దశావతారం నుంచి వేసాను. ఒక మంచి పాట, ముకుంద పాటనే అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇక విక్రమ్ మూవీ నుంచి కూడా వేశాను. అదే టైటిల్ సాంగ్ వేశాను అనమాట. అది ఇదండి ఈనాటి సిల్వర్ స్క్రీన్. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిమ్మల్ని ఎంతగానో అలరించాయని ఆశిస్తూ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని చెప్పేసి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు అని చెప్పేసి అది ఇచ్చేస్తాం అనమాట, ఫ్యాటర్ ఇచ్చేస్తాం. ఇక 6 గంటలకి మళ్ళీ స్పాట్స్ తోటి సరిపోయింది. ఇంకొక పాట వేశాను, కొత్త పాట వేశాను ఒకటి. కొత్త పాట వేయలేదు, కొత్త పాట క్యూ చేశాను. కాకపోతే అప్పుడు స్పందన ఆపరేషన్ సింధూర్ పైన స్పందన ఒక ఆమెది చెప్తా, ఎవరిదో అంటే ప్రముఖ నర్తకి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి ఆనంద శంకర్ జయంత్ గారి స్పందన ఇప్పుడు విందామని వేశానమాట. అలాగే ఎవరెవరిది, మోహన్ కంద రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారి స్పందన వేశాము. అలాగే కమడోర్ సుధీర్ పరకాల గారి స్పందన వేశాను అనమాట. అయితే పద్మశ్రీ అదే ఆనంద శంకర్ జయంత్ గారిది వేసాం కాబట్టి అది దేశం కోసం మాట్లాడే ఉంటారు కాబట్టి కొత్త పాట లవ్ సాంగ్ వేస్తే బాగుండదు అనేసి జుమ్మంది నాదంలో ఆ సాంగ్ వేశాను అనమాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో ఉంటుంది కదా, ఆ పాట వేశాను అనమాట. ఇలా చాలా స్పాట్స్తోనే కూడుకొని ఉందన్నమాట ఈరోజు 16వ తారీఖు ప్రోగ్రాము. చాలా స్పాట్స్ ఉండెను. ఇక 6:10 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. అలా ఇక ఫ్రైడే కాబట్టి 6:20 పాటతో ప్రయాణం ఉండదు. పాటతో ప్రయాణము ఉండకుండా ఏముంటుందంటే బాతాఖానీ ఉంటుంది అన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బాతాఖానీ కార్యక్రమం వింటారు. అది 15 నిమిషాలు ఉండను, మిగతా 15 నిమిషాలు అది వేసేసాను, ఏది సాంగ్స్ వేసేసాను అనమాట. ఇక 6:50 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది అని అవసరం లేదు. 6:50 లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అదొక 10 minutes ఉంటుంది. ఆ తర్వాత 7 to 7:05 కమర్షియల్ బ్రేక్. ఇక 7:05
ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అది వార్తల అనంతరం 7:15 కదా, 7:15 ఏమొస్తుంది? ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇది మన చట్టం శీర్షికన లీగల్ హైర్ సర్టిఫికేట్ అంశం గురించి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక 7:30 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం పాటతో ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం అని చెప్పేసి ఇది 4 హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ అన్నమాట. మరి ఆ 4 హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వినబోయే పాట వివరాలు తెలుసుకుందామా అని చెప్పేసి ముందుగా కోర్ట్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సమీరా భరత్ ఆలపించిన గీతం వింటారు. రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బుల్గనిన్. తర్వాతగా వచ్చేస్తుంది ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి, గంగా ఆలపించిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. మూడో పాటగా వింటారు శృతి లయలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం ఆలపించిన పాట. అన్నమాచార్య కృతి వింటారు. సంగీతం కేవి మహాదేవన్. నాలుగో పాటగా స్వాతి కిరణం చిత్రం నుండి వాణి జయరాం ఆలపించిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం కేవి మహాదేవన్. ఇలా అన్నమాట. ఇలా చెప్పేసి ఇక 8 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ శీర్షికన ప్రముఖ పేరిణి నృత్య కళాకారులు పేరిణి సందీప్ గారి పరిచయ కార్యక్రమం వింటారు. అదే 8:45 వరకు ఉంటుంది కదా. 8:45 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో సమాచార్ సంధ్య అనంతరం 9 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఉర్దూలో వార్తలు. 9:30 ముంబై కేంద్రం నుండి రిలే ప్రసారం అవుతాయి. ఇప్పుడు వినండి సమాచార్ సంధ్య అనేసి అది ఇచ్చేస్తామన్నమాట. ఇక 10 గంటల వరకు మనది ఏముండదు. 10 గంటలకి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:23 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు అని చెప్పిస్తాము. ఇక అది కూడా అయిపోయిన తర్వాత మధురిమ రికార్డెడ్ ప్రోగ్రామ్ కదా, అది కూడా అయిపోయిన తర్వాత ఏదో 2 to 3 మొన్న ఏమైందంటే మధురిమ లేటెస్ట్ ప్రోగ్రామ్ పెట్టలేదు కాబట్టి పాతదే వేసేసామన్నమాట. అది చూసుకొని వేసేసిన తర్వాత ఒక 3 to 4 minutes 3 minutes మిగిలితే రేపటి కార్యక్రమంలో వివరాలు విశేషాలు అనేసి రేపటి కార్యక్రమాలు చెప్పానన్నమాట. ఇక 11:02 క్లోజింగ్ అనౌన్స్మెంట్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:02. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 FM బ్యాండ్ 102.8 MHz పై ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.